హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? వారికి ఇది చాలా మంచి గుడ్ న్యూస్. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఇంకా సొంత జిల్లాల్లోనే పరీక్ష రాయవచ్చు. అది కూడా తెలుగులో రాయవచ్చు. ఇంకా సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. అదే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ 2024. ఫ్రెండ్స్, పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోకండి. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇటువంటి నోటిఫికేషన్లు అవసరమైతే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా జాబ్ వివరాలు చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ అండ్ హవాల్దార్ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 8,326 పోస్టులు విడుదల కావడం జరిగాయి. ఇంకా ఎంటీఎస్కి అయితే 4,887 పోస్టులు, అలాగే హవాల్దార్కి అయితే 3,439 పోస్టులతో ఈ దరఖాస్తు విడుదల కావడం జరిగింది. అర్హత కేవలం 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి ఆగస్టు 1, 2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ₹100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా స్త్రీలకు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి రుసుము అసలు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈజీగా ఉంటుందనేసి నేను తయారు చేసుకున్నది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి చూడొచ్చు. చివరి తేదీ ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జూలై 31, 2024 అండి. ఇంకా జీతం వచ్చేసరికి నెలకు 18,000 నుండి 81,100 వరకు ఉంటుందండి. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా ఉంటుంది. ఇంకా దరఖాస్తు మోడ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు ssc.gov.in ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరిగింది, చూడండి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీ, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా దరఖాస్తు విధానం అన్నది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టడం జరిగిందండి. అక్కడ నుండి లింక్ పైన క్లిక్ చేస్తే అధికారిక వెబ్సైట్కి వెళ్తారు. ఒకవేళ ఇదే మీకు ఫస్ట్ టైం అయితే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్లికేషన్ తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 6వ నెల 27వ తేదీ. ఇంకా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7వ నెల 31 అండి. ఇంకా ఆన్లైన్ పేమెంట్ చివరి తేదీ 8వ నెల 1వ తేదీ అండి. చూడవచ్చు, ఇది ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ నుండి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. అలాంటి వారు వెంటనే అప్లై చేసుకొని మంచి భవిష్యత్తు కోసం మీకు అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయపడండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ భవిష్యత్తు కోసం ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ను సమర్పించండి. చివరి తేదీ 31, 7వ నెల కాబట్టి చాలా వేగంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇంకా టైం ఉందిలే అనేసి లేట్ అయితే చేయకండి, సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఎస్సిలో అప్లై చేసే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంటుంది, లాస్ట్లో అప్లై చేస్తే ఎంత సర్వర్ బిజీ అనేసి వస్తుంది అనేసి.
ఇంకా థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.